హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి 100 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్ అండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. ఇంకా మనకి రోడ్స్ అయితే రాలేదు ప్రజెంట్ అయితే. చూడొచ్చు, మనకి సెడాన్ కార్ పార్కింగ్ అయితే ఉందండి. 100 స్క్వేర్ యార్డ్స్ మనకి చూడొచ్చు, చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసి మనకి 24x37.5 డైమెన్షన్లో ఉంటుంది. మనకి 24 వచ్చేసి రోడ్ ఫేస్ అయితే ఉందండి. అలాగే ఇది చూస్తున్నైతే మీరు పార్కింగ్ అండి. ఇక్కడ స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ అండ్ స్టెప్స్ అయితే గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. 100 స్క్వేర్ యార్డ్స్ 3 BHK, గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHKతో ఉందండి. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్స్ అండి. 2 feet సెట్ బ్యాక్స్ ఉన్నాయి నార్త్ సైడ్లో అయితే. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్, మనకి 2 doors అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ టేక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి హాల్ అండి. హాల్లో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కోసం విండో చూసుకోవచ్చు. UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి హాల్ వస్తుందండి. 1 కిచెన్, అలాగే మనకి కామన్ బాత్రూమ్తో అటాచ్ కామన్ బాత్రూమ్, అలాగే మనకి బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో. చూడవచ్చు, ఇదంతా కూడా మనకి చాలా స్పేసియస్ హాల్ అయితే వస్తుందండి. 100 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి. మనకి 1600 SFTతో ఉందండి. G+1 బిల్డప్ ఏరియా కలిపి మనకి G+1 కన్స్ట్రక్షన్. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నారు కదా, మనకి స్పేషియస్గా ఓపెన్ కిచెన్ టైప్ అయితే తీసుకోవడం జరిగింది. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మనకి విండో చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, మనకి గ్రానైట్తో అయితే మనకి ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే మనకి కామన్ వాష్ ఏరియా అయితే తీసుకున్నారండి. ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్లో అయితే వాష్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి 100% వాస్తుల్ని కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి రెడీ టు ఆక్యుపై హౌస్. 80% బ్యాంక్ లోన్తో ఉంటుంది. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,05,00,000 అయితే చెప్తున్నారండి. 1,05,00,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుందండి, స్లైట్ నెగిషియబుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చూడొచ్చు, ఇక్కడ మనకి వాల్ పెయింటింగ్స్ అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ LED లైట్స్తో ఉన్నాయండి ప్రతి రూమ్లో కూడా. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x11 సైజ్ అయితే ఉందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కాబట్టి మనకి స్పేస్కి అయితే తీసుకోవడం జరిగింది బెడ్రూమ్. మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి. టోటల్ 3 BHK హౌస్. మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి. 25 ఫీట్ రోడ్ ఉంది హౌస్ ముందు. మనకి మంజీరా అయితే అవైలబుల్గా ఉందండి ప్రజెంట్. ఇండివిజువల్ డ్రైనేజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇక్కడ వాల్ టైల్ చూసుకోవచ్చు. మనకి డోర్ ఎలివేషన్లో అయితే వాల్ టైల్స్. ఇక్కడ విండో తీసుకున్నారు, అవుట్ సైడ్ విండో. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా అయితే మనకి మార్పులు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి వాల్ టైల్స్ అయితే తీసుకున్నారు. చూడొచ్చు, చాలా బాగుందండి. చూడడానికి అయితే ప్రీమియం లుకింగ్ అయితే ఇస్తుంది. అలాగే మనకి UPVC విండో చూడొచ్చు. మనకి గ్రిల్స్ కూడా ఇస్తున్నారండి, ప్రొటెక్షన్ గ్రిల్స్. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ స్టేట్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి వాల్ టైల్స్ అలాగే వాల్ సీలింగ్ LED లైట్స్ కూడా తీసుకున్నారు. మనకి డైమెన్షన్ చూసుకుంటే 24x37.5 అండి. హౌస్ డైమెన్షన్ అయితే చాలా బాగుంటుంది స్క్వేర్లో. మనకి బోర్ వచ్చేసి 400 ఫీట్ బోర్ అండి. 5000 లీటర్ సంపు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి. హౌస్ వచ్చేసి మనకి 1,05,00,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. మనం హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్ బొల్లారంలో లొకేట్ అయి ఉందండి. మనకి బొల్లారంకి సూర్యనగర్కి మధ్యలో అయితే ఉంటుంది హౌస్. ఇది వచ్చేసి మనకి చూడొచ్చు, హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఒకది ప్రింటెడ్ అయితే వాల్ టైల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి 12x11, అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే 12x10 సైజ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అది చూసుకోవచ్చు. LED లైట్స్ కూడా. ఇక్కడ సెల్ఫ్స్ అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్తో చూసుకోవచ్చు అండి. రోడ్ సైడ్ అయితే మనకి విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి ప్రింటెడ్ వాల్ అయితే చూసుకోవచ్చు అండి. మాకు ప్రింటెడ్ పెయింట్ అయితే తీసుకున్నారు, స్ట్రక్చర్ పెయింట్. ఇక్కడ కిచెన్ అయితే చూసుకోవచ్చు అండి. అలాగే మనకి ముందైతే రైట్ సైడ్లో కామన్ వాష్ ఏరియా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేస్ తీసుకోవడం జరిగింది. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్తో ఉందండి. చూడొచ్చు, చాలా స్పేస్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓన్లీ 100 స్క్వేర్ యార్డ్స్ 1600 SFT వచ్చిందండి. బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా G+1 కలిపి మనకి అల్వాల్ లొకేషన్లో ఉందండి. అల్వాల్ బొల్లారం లొకేషన్లో ఉంది.
వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, మనకి 1,05,00,000 ఇస్తున్నారు. ప్లస్ ప్రైస్ అయితే సైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇదైతే మనకి వాష్ ఏరియా అండి. అవుట్ సైడ్ సౌత్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.